రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాట్ సీట్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ఒకటి. గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గతంలో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థులే అత్యధిక సార్లు విజయం సాధించారు. వల్లభనేని వంశీ 2014-2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్ల తేడాతో ఆయన బయటపడడం జరిగింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ ఈసారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతుండగా, వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉందనేది ఈ సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వరుసగా టీడీపీ అభ్యర్థులే గెలవగా వంశీ వరుసగా 2 సార్లు గెలిచారు. ఈసారి వైసీపీ నుంచి గెలిచి గన్నవరంలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఈసారి అధికారికంగా గన్నవరం తమది అనిపించుకోవాలని వైసీపీ అనుకుంటుంది. వల్లభనేని వంశీకి నియోజకవర్గంపై మంచి పట్టుంది. పోలింగ్ మేనేజ్మెంట్లో వల్లభనేని వంశీ సిద్ధహస్తుడు. దీనికి తోడు 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం. గన్నవరంలో టీడీపీ ఇమేజ్ కన్నా వంశీ వ్యక్తిగత ఇమేజ్ను ఎక్కువగా సంపాదించుకున్నారు. ఇప్పటికే వైసీపీలో పట్టు సాధించిన వంశీ బలానికి జగన్ సంక్షేమ ఫలాల మద్దతు తోడైతే ఆయన గెలుపు